లూకా శుభవార్త 19వ అధ్యాయము 41వ వచనం నుంచి 48వ వచనం వరకు. 41వ వచన ప్రారంభము. ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే నెడలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చుచున్నవని చెప్పెను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రము చేయు వారితో, నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించను. ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయ చూచుచుండిరి. గాని ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకుని ఉండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు.